క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు ధ్యానిద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును చూచి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో నా తండ్రి చిన్న మందగా మీ పాద సన్నిధికి చేర్చి నిగూఢమైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఇండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత వారము యేసుక్రీస్తు వారి యొక్క అమరత్వము, నిత్య జీవములో ఆయన ఏ పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నాడు, ఆయన ఒరిజినల్గా ఆయన వాస్తవిక రూపం ఏమిటి అనేది ఆయన రొమ్మునంటిన శిష్యుడు అయినటువంటి యోహాను గారికి దర్శన రూపములో ఆయన చూపించినట్లుగా ప్రకటన గ్రంథములో ఆయన రాసిన దానిని బట్టి ఆయన అమరత్వాన్ని గురించి గత వారము మనము ధ్యానించటము జరిగింది. అయితే అదే నిత్య జీవాన్ని, అదే అమరత్వాన్ని దేవుడు మన శరీరాలకు కూడా ఇవ్వబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరము ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో ఒక మాట చెప్తారు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను స్థలం సిద్ధపరిచి నేనుండే స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్ములను నా యొద్దకు తీసుకొని వెళతాను అని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా యోహాను సువార్తలో మనం చదువుతాము. ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలి అంటే ఆయన ఎలాగైతే అమరత్వాన్ని కలిగి ఉన్నాడో మనము కూడా ఆ అమరత్వాన్ని లేదా నిత్య జీవాన్ని మనము సంతరించుకోవాలి. దానికి ఉదాహరణగా ఆయన తన శరీరముతో అమరత్వాన్ని ఎలా సాధించాడు అనేది మనము ఆయన యొక్క పునరుత్థానములో చూచి ఉన్నాము. అయితే అసలు మన శరీరాన్నే ఆయన నిర్మించటమే ఆయన అమరత్వము కొరకు నిర్మించాడన్న విషయము మనము
మరచిపోయినాము. ఆ విషయము మనకు తెలుసు, కానీ అయితే ఆ విషయాన్ని మనము కాలగర్భంలో పడి మరచిపోయాము. ఎందుకంటే మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారిని ఆయన భూమిని సేద్యపరిచి తన కష్టార్జితాన్ని సంపాదించుకొని తన కడుపు నింపుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన సృష్టించలేదు. వారిని మొదటగా అమరులుగానే ఆయన సృష్టించారు. వారికి దేవుడిచ్చినటువంటి శరీరము అది అమరత్వాన్ని సంతరించుకున్నటువంటి శరీరము. కానీ వారు దేవుని ఆజ్ఞను ధిక్కరించి వారు ఆ అమరత్వాన్ని కోల్పోయి వారి యొక్క ఆత్మను చంపుకున్నారు. ఆ ఆత్మను చంపుకొనటం ద్వారా శరీరము శుష్కించిపోయి దేవుని యొక్క శాపానికి గురైపోయింది. ఎలా గురైపోయింది అంటే మత్తయి ఆదికాండము 3:19 మనము చూస్తాము, మన్ను అయిన నీవు వెనుకటి వలె మన్ను అయిపోతావు అని. అయితే ఇక్కడ మనం చదివిన భాగములో లూకా సువార్త 16వ అధ్యాయములో ధనవంతుడు లాజరు విషయము అందరికీ తెలుసు. అది కథ కాదు, వాస్తవికంగా జరిగినటువంటి సంఘటన. ఇక్కడ లాజరు గారు చనిపోయారు, ధనవంతుడు చనిపోయారు. అయితే లాజరు గారు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయారు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, వీరిద్దరూ చనిపోయారు. వీరికంటే ముందు అబ్రహాము గారు కూడా చనిపోయారు. వీళ్ళు ముగ్గురు ఒక చోటికి వెళ్ళారు చనిపోయిన తర్వాత. ఇతను కూడా పాతి పెట్టబడ్డాడు. పాతి పెట్టబడే ఆత్మ ఒక చోటికి వెళ్ళింది, పాతాళము అంటారు దాన్ని. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అని 23వ వచనంలో మనము చూస్తాము. వీళ్ళు చనిపోయిన వాళ్ళు పాతాళానికి వెళ్ళారు. వీళ్ళ శరీరాలు అయితే భూమిలో పాతి పెట్టబడ్డాయి, వీళ్ళ ఆత్మలు పాతాళానికి వెళ్ళాయి. అవి వేరే శరీరాలను సంతరించుకొని వెళ్ళాయి. అవి ఏ శరీరాలను సంతరించుకొని వెళ్ళాయి అంటే అవి ఎలా ఉంటాయి అనేది దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అయితే ఆ వెళ్ళినటువంటి శరీరాలు ఒకరినొకరు గుర్తుపట్టుకునే విధంగానే వెళ్ళాయి. అంటే భూమి మీద మనము శరీరాలతో ఏ ఆకారంలో అయితే ఉన్నామో, ఏ ముఖ కవళికలతో అయితే ఉన్నామో, పాతాళములో కూడా అదే ముఖ కవళికలతో ఉంటాము అన్నదానికి ఈ ఉదంతము మనకి ఉదాహరణగా నిలుస్తుంది. లేకపోతే పాతాళానికి వెళ్ళిపోయిన ధనవంతుడు లాజరును కానీ అబ్రహాము గారిని కానీ గుర్తుపట్టేటటువంటి పరిస్థితి ఉండకూడదు. కానీ ఇక్కడ ఆయన గుర్తుపట్టాడు. అబ్రహాము గారిని గుర్తుపట్టాడు, లాజరును కూడా గుర్తుపట్టాడు. గుర్తుపట్టి తండ్రివైన అబ్రహామా అని అబ్రహాము గారిని పిలుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఆ లాజరును పంపించి ఆయన చిటికిన వేళ్ళు నీళ్ళల్లో ముంచి నా నాలుక మీద ఒక చుక్క వేయమని అడుగుతున్నాడు. అంటే ఈ శరీరము, ఈ ఆకారము భూమిలో భద్రపరచబడి ఒకనాటికి తండ్రి యొద్దకు చేర్చబడుతుంది అన్న విషయము ఇక్కడ మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. చూడండి, శరీరాన్ని గురించినటువంటి అనేకమైనటువంటి సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ శరీరానికి గురించినటువంటి నాలెడ్జి ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్ కోర్సు చదివినటువంటి అనాటమీ విద్యార్థుల కంటే మరింత లోతుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది అన్న విషయము ఈ సందర్భాలు, ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియులారా. చూడండి,
కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10-11 వచనాలను మనము గమనించినట్లయితే, ఎందుకనగా చూడండి 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి, నా శరీరము కూడా సురక్షితంగా ఉంది అని దావీదు గారు అంటున్నారు. ఎందుకు ఆయన అంత నమ్మకంగా చెబుతున్నారు దావీదు గారు అంటే, సురక్షితంగా ఉందంట ఆయన శరీరం. అంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడినా సరే ఆ శరీరము భూమిలో సురక్షితముగా ఉంది. ఎందుకు ఆయన అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు అంటే, యేసుక్రీస్తు వారిని గురించి దావీదు గారికి ముందే తెలుసు. ఎందుకంటే దావీదు గారు ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలును 40 సంవత్సరాలు ఏలినటువంటి చక్రవర్తి అయినప్పటికీ దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగినటువంటి, దేవుని పట్ల స్థిరమైనటువంటి విశ్వాస్యత కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క ఉద్దేశాలను ఆయన ప్రపంచానికి చాటి చెప్పిన ప్రవక్తగా ఆయన సుపరిచితుడు. అందుకోసమనే ఆయన రాజైనప్పటికీ కూడా ఎన్నడూ కూడా దేవుడిని ప్రార్థించటం ఆయన మరువలేదు. కాబట్టి ఇశ్రాయేలు సామ్రాజ్యానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు దావీదు గారు ఒక స్టార్గా నిలిచారు. అందుకనే ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు జాతీయ జెండాలో ఒక స్టార్ గుర్తుంటుంది. దాని పేరు స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు. అంటే వారికి దావీదు రాజు గారు ఒక నక్షత్రంలా వారికి ఉన్నారు. ఆ నక్షత్రము యేసుక్రీస్తు వారిని గురించి ఆయన పుట్టడానికి 1000 సంవత్సరముల ముందే ఆయన గురించి ఆయన ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏమనంటే, నా శరీరము కూడా సురక్షితంగా ఉంది. ఎవరిని బట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను అంటే, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూడండి, అక్కడ 2 అంకె వేసి గోతిని చూడనీయవు అని ఫుట్నోట్లో రాశారు. గోతిని చూడకుండా శరీరంలో, చనిపోయినటువంటి శరీరంలో నుంచి అదే శరీరంతో మృత్యుంజయుడిగా లేచి అదే శరీరాన్ని 40 రోజులు తన శిష్యులకు కనపరుచుకొని అక్కడ ఉన్న మనుషులందరికీ కనపడుతూ అక్కడ నుంచి పరమునకు వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు వారే. ప్రియులారా, ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ విషయాన్ని 1000 సంవత్సరాల ముందే ఎరిగినటువంటి దావీదు గారు ఆయన ఏమని చెప్తున్నారంటే, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీయడు. చూడండి, ఇదే మాట దీని నెరవేర్పు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 31-32 వచనాలను మనము చూస్తే ఇవే వచనాలు యాజ్ ఇట్ ఈజ్గా అపోస్తల కార్యముల్లో ఉంటాయి. ప్రియులారా, ఆ మాట చెప్పిన 1000 సంవత్సరాల తరువాత జరిగినటువంటి సంఘటనను
పేతురు గారు స్పష్టంగా మనకు అపోస్తుల కార్యంలో తెలియజేస్తున్నారు. చూడండి 2వ అధ్యాయం 31, 32. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడే లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దావీదు ముందుగానే ఎరిగాడు ఆయన గురించి దావీదు గారు ముందుగానే ఎరిగాడు. దావీదు కంటే ముందు తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ముందే రాశాడు. ఏమని రాశాడు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చానని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారంటే, పాప పరిహార్థ బలి అర్పణ నువ్వు కోరలేదు, కానీ దేవా నువ్వు నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతున్నవి ఈ బలులు అర్పణలు. యేసుక్రీస్తు యొక్క ఆ 2వ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని ఆయన కొట్టివేయచ్చు. బలులు అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నువ్వు ఏమాత్రము కోరట్లేదు. చూడండి 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు వారు ఇలాగ చెప్తున్నాడంట, గ్రంథపు చుట్టలో నా గురించి మీరు రాశారు. ఏమని రాశారంటే, బలియు అర్పణ నువ్వు కోరట్లేదు, కానీ నాకొక శరీరాన్ని అమర్చితివి. ఆయనకు తండ్రి అయిన దేవుడే ఒక శరీరాన్ని అమర్చి, ఆ శరీరంతో ఆయన భూమి మీద ఏం చేయాలి అనేది ఆయన తన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారికే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల ప్రజలందరికీ కూడా శరీరాలను అమర్చింది సృష్టికర్త అయిన దేవుడే. యేసుక్రీస్తు వారి గురించి ఆయన గ్రంథపు చుట్టలో ఏమైతే రాసుకున్నాడో, భూమి మీద ఉన్న ప్రతి మనిషి గురించి ఆయన తన గ్రంథపు చుట్టలో అదే రాసుకుంటాడు. చూడండి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని మనము గమనించినట్లయితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి అందులో ఒకటేసి ఫుట్నోట్లో, ఒక్కటైనను కాక మునిపే నా అవయవముల దినములు దినదినము నిరూపించుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. పరిశుద్ధ గ్రంథము ఎక్కడా కూడా కాంట్రడిక్ట్ కాకుండా ఉంటుందండి. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథము అన్నారు. ఏ ఒక్క వచనము కూడా ఇంకొక వచనముతో విభేదించే అవకాశమే లేదు. ఇక్కడ హెబ్రీ పత్రికలో ఏదైతే ఆయన నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాశారు అంటున్నాడు, అదే మాటను కీర్తనాకారుడు తన కీర్తనల గ్రంథములో రాశాడు. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నేను పిండముగా
పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూశాయి. నాకు ఇంకా అవయవాలు రాలేదు, అప్పుడే నువ్వు నన్ను చూశావు, నువ్వే నన్ను చేశావు. నాకు నా ముఖం ఎలా ఉండాలి, నా కాళ్ళు ఎలా ఉండాలి, నా ముక్కు ఎలా ఉండాలి, నా అవయవములన్నీ కూడా నా పితరులలాగానే ఉండాలి. ఆ జీన్స్ ప్రకారమే నా ముఖము, నా కాళ్ళు చేతులు ఉండాలి అని. ఎందుకంటే నా పితరులు ఎలాగుంటారో నీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళది కూడా రాసింది నువ్వే కదా. వాళ్ళది రాశావు, మాది రాశావు, మాకు పుట్టిన వాళ్ళది రాశావు, వాళ్ళకు పుట్టబోయే వాళ్ళది కూడా నువ్వే రాస్తావు. కాబట్టి ఈ భూమి మీద పుట్టే ప్రతి వాడు ఏదో ఆషామాషిగానో, దేవుడికి ఏం పని లేకనో మనుషుల్ని భూమి మీద పుట్టించట్లేదు ప్రియులారా. భూమి మీద పుట్టే ప్రతి మనిషి యొక్క వెనకాల దేవుని యొక్క బలమైన సంకల్పం ఉంటుంది. కాబట్టి నా పుట్టుక వ్యర్థమని, నా జన్మే వ్యర్థమని అనవసరంగా తమ శరీరాలను పాడు చేసుకుంటూ తుదకు తమ ప్రాణాలు తీసుకుంటున్నటువంటి వారిని గురించి మనం ఎంతగానో ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. ఈనాడు ప్రపంచంలో మనిషి ప్రాణానికి విలువ లేదు. డబ్బే మనుషుల తలల మీదకెక్కి నర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో డబ్బుకున్న విలువ ఈనాడు మనిషి ప్రాణానికి లేదు ప్రియులారా. కానీ ఒక మనిషి భూమి మీదకి రావాలి అంటే దాని వెనక ఎంత బలమైనటువంటి పని జరుగుతుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఈ పని ఎవరి గ్రంథపు చుట్టలో ఎవరి గురించి ఆయన ఎలా రాశాడో మనం తెలుసుకోవాలి అంటే మనము పరిశుద్ధ గ్రంథము యొద్దకు రావాలి. ఆ విషయము తెలియనటువంటి ఎందరో అమాయకులు దేవుడు వాళ్ళకిచ్చినటువంటి శరీరాన్ని భద్రపరుస్తాడు అన్న విషయము తెలియక ఒకరోజు ఆ సమాధుల్లో నుంచి ఆ శరీరాలను లేపుతాడు అన్న విషయం తెలియక ఆ శరీరాలను దురలవాట్లకు బానిసలను చేసివేసి ఈనాడు మద్యము కోసము లేదా ఇతరత్ర దురలవాట్ల కోసము, డ్రగ్స్ కోసము ఆ శరీరాలను ఖర్చు పెడుతూ డ్రగ్స్కి, మద్యానికి శరీరాలను బానిసలను చేసి తుదకు వారి ఆత్మలను నాశనము చేసుకుంటున్నారు. ఈనాడు డ్రగ్స్ తీసుకొని చనిపోతున్న వారి సంఖ్య ప్రపంచంలో గణనీయంగా పెరిగిపోతుంది ప్రియులారా. వయసు ఎక్కువై లేదా ప్రమాదాల్లో చనిపోయే వారి కంటే దురలవాట్లకు బానిసలైపోయి చనిపోయే వారి సంఖ్య పెరుగుతూ ఉందంట. పాశ్చాత్య దేశాల్లో అయితే విపరీతమైనటువంటి డ్రగ్స్ వాడకము దాదాపుగా 60 నుంచి 70 రెట్లు పెరిగిందంట. ఇదంతా దేనికి సంభవిస్తుంది? మనిషి తాను కారణ జన్ముడు అన్న విషయాన్ని మరచిపోయి ఈ లోకములో ఎందుకు పుట్టాడో తెలుసుకోలేక ఈ లోక శరీరాల అవసరాల కోసము ఈ శరీరాన్నే తాకట్టు పెడుతూ ఈ శరీరాన్ని అనేకమైనటువంటి దురలవాట్లకు బానిసలు చేసుకుంటూ తుదకు తమ ఆత్మలను తద్వారా శరీరాలను నాశనము చేసుకుంటున్నారు ప్రియులారా. చూడండి, ఈ శరీరాలను దేవుడు ఒకనాడు లేపుతాననే మాటను ఆయన స్పష్టంగా చెప్పారు. దానికి ముందుగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఈ మాటను ఎక్కువగా సాధారణంగా చాలామంది బోధకులు లేదా పాస్టర్స్ అనేవాళ్ళు సమాధి కార్యక్రమంలో ఎక్కువగా వాడుతుంటారు ఈ మాటను. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనించినట్లయితే
12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. మన్నైనది వెనుకటి వలె భూమికి చేరుతుంది. ఆ భూమి ఏం చేస్తుంది? దాన్ని మన్నైనది మంటిలో భద్రపరచబడుతుంది. ఇంగ్లీష్లో డీకంపోజ్ అయిపోతుంది బాడీ అంటారు. అంటే ఈ కంపోస్టులో అది కలిసిపోతుంది, మట్టిలాగా అయిపోతుంది. అంటే ఈ శరీరము, ఈ రూపము, ఈ ఎముకలు ఇదంతా కూడా మట్టిలో కలిసిపోతుందని మనం అనుకుంటాము. ఆ రూపాన్ని మట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటుంది అన్నది దేవుడు మట్టికి ఇచ్చినటువంటి విధి. ప్రియులారా, మట్టి అంటే అది కేవలము మట్టి కాదు, అదొక దూత. దేవుడు ఈ సర్వ సృష్టిని ఆయన నిర్మించాడు, చేశాడు. తన నోటి మాట చేత ఈ సృష్టిని చేశాడు. అంటే దేన్ని ఉపయోగించి చేశాడు ఈ సృష్టిని? అంటే తన దూతలను ఉపయోగించే ఈ సృష్టిని చేశాడు. కాబట్టే రోమాపత్రికలో ఈ మట్టిని గురించి ఒక మాట అంటారు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నదంట. అంటే ఆ మాటలో ఎంత అర్థం ఉంది అంటే, దాన్ని చాలా లోతుగా ధ్యానిస్తే దాదాపుగా 1 గంట వరకు ఆ ఒక్క మాట మీదే ప్రసంగం వస్తుంది. ప్రియులారా, ఏ గ్రంథపు చుట్టలో అయితే ఎవరి గురించి రాశారో రాసిన విధంగా అతను పనిచేసి, ఆ పని చేసిన తరువాత ఆయన ఆ భూమిలో కలిసిపోవడాన్ని, ఆ భూమిలో పాతి పెట్టబడటాన్ని, అతని రూపాన్ని ఆ భూమి గుర్తుపెట్టుకొని ప్రిజర్వ్ చేస్తుంది. అలాంటి వాళ్ళ కోసమే సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుంది అంట. సృష్టికి దేవుడిచ్చిన విధి అది. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. గ్రంథపు చుట్టలో రాసిన ప్రకారం ఏ ఒక్కళ్ళు కూడా చేయట్లేదు. వాళ్ళ ఇష్టానుసారముగా వాళ్ళ శరీరం ఏది చెప్తే అది చేస్తూ తుదకు ఆ శరీరాన్ని, ఆ ఆత్మను దేవునికి ఎవరైతే ఆ శరీరాన్ని ఇచ్చాడో ఆ ఇచ్చిన వ్యక్తికి పనికి రాకుండా చేసి దానిని, ఆత్మను నరకానికి పంపిస్తూ యాతన పడేలా చేస్తున్నారు. ప్రియులారా, ఇది అపవాది యొక్క సంకల్పము. కానీ శరీరాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడు? ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చటానికి. ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన మనము ఆ సంకల్పాన్ని మరచిపోయి అపవాది సంకల్పాన్ని నెరవేర్చే వారులముగా అయిపోయాము. ఈనాడు 100లో 99 మంది ఇదే పని చేస్తూ వారి శరీరాలను నాశనము చేసుకుంటున్నారు. ప్రియులారా, ఆ శరీరాలను కూడా దేవుడు పిలుస్తాడు ఒకరోజు. మన్నైనది వెనుకటి వలె మంటిలో కలిసిపోతుంది. అంటే ఆ మన్ను ఆ రూపాన్ని గుర్తు పెట్టుకొని దాచిపెడుతుంది. ఎందుకంటే అది ఒకరోజు లెగవాలి, ఒకరోజు ఆ రూపము లెగుస్తుంది, ఆ రోజు వస్తుంది. దాన్ని మహా ప్రళయ దినము అంటారు. యేసుక్రీస్తు వారి ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితము మంటిలో పాతి పెట్టబడినటువంటి శరీరాలు కూడా వచ్చి ఆయన ముందు నిలబడాలి. ప్రియులారా, అది యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చినటువంటి అధికారం. అదే మాటను యేసుక్రీస్తు వారు చెప్తారు మత్తయి సువార్తలో, పరలోకమందును భూమి మీదను పాతాళమందును సర్వాధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని. ఏంటి ఆ అధికారం అంటే, ఈ సృష్టి యావత్తు ఏదైతే ఉందో, ఈ భూమి తనలో ఎంతమంది రూపాలను ప్రిజర్వ్ చేసిందో, అంటే దాచిపెట్టిందో, ఈ సముద్రము ఎంతమంది బాడీలను దాచిపెట్టిందో, ఎన్ని శరీరాలను దాచిపెట్టిందో. ఒక మనిషి సముద్రంలో పడిపోతాడు, ఆ మనిషిని చేపలు తినేస్తాయి, ఆ శరీరం అనేది కనపడకుండా పోతుంది. కానీ
ఆ తిన్న చేపలు కూడా వచ్చి ఆ శరీరాన్ని ఆయనకు అప్పగిస్తాయి. సముద్రము తన మృతులను అప్పగించును అని అంటాడు. ఆకాశము తన మృతులను అప్పగించును. విమానంలో వెళ్తారు, విమానం పేలిపోద్ది, అందరూ కాలి బూడిదైపోతారు. మరి వారి శరీరాలు ఏమవుతాయి? గాలిలో కలిసిపోయినాయి అని మనం అనుకుంటాం. కానీ ఆ గాలి ఎంతమంది అయితే ఆ గాలి తనలో కలుపుకుందో అందరినీ లెక్కలతో సహా తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి ముందు నిలబెట్టుద్ది ప్రియులారా. ఎందుకంటే అవన్నీ దూతలు, దేవుడు వాటికి ఇచ్చినటువంటి విధి అది. ఆయన వచ్చేంత వరకు ఇవి ఆ పని చేస్తూనే ఉండాలి. కాబట్టే ఆ పని నుంచి విడుదల కొరకు అవి మూలుగుతూ ఉంటాయి. ఈ పని అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ స్థాయికి మేము వెళ్ళిపోతాము అని. చూడండి, యెహెజ్కేలు ఎలా ఆయన సమాధులను నేను తెరుస్తానని చెప్తున్నాడో, యెహెజ్కేలు ప్రవక్త అయిన యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనించినట్లయితే, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటకు రప్పిస్తాను. సమాధి అంటే నిన్ను పెట్టెలో పెట్టి గుంతలో కప్పెట్టడం కాదు. ఈ రోజున సమాధుల గ్రేవ్ యార్డ్స్లో వారి సమాధులు తప్పిపోతాయేమో అని చెప్పి వాటి మీద పేర్లు రాసుకొని బండలను నిలబెడుతుంటారు. వాటిని చూస్తే కొంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత ఆ సమాధిని మనం గుర్తుపెట్టలేమని, మన పితరుల సమాధులను మనం గుర్తుపట్టలేమని. మనం గుర్తుపెట్టినా పట్టకపోయినా ఆ భూమి వారిని ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఎందుకంటే దేవుడు ఆ భూమికి ఇచ్చిన విధి అది. ఆ రక్త సంబంధీకులు వారి సమాధి ఎక్కడుందో గుర్తుపట్టలేకపోయినా ఆ భూమి అదే వచ్చి వారిని దేవునికి అప్పగిస్తుంది ప్రియులారా. చూడండి, 1 కొరింథీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనాన్ని మనం 42వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మృతుల పునరుత్థానము కూడా ఇలాగే కలుగుతుంది. ఎలాగూ అంటే, శరీరము అక్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. లేపబడేది ఆత్మ సంబంధమైన శరీరము. ఆ ఆత్మ సంబంధమైన శరీరము మనకు రావాలి అంటే మనకు మొదటగా ప్రకృతి సంబంధమైన శరీరము కలగాలి. ఆ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని మనకు మనమే కల్పించుకున్నామా అంటే అది కాదు. ఆ శరీరాన్ని కూడా ఆయనే ఇచ్చాడు. అందుకోసమనే ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. చూడండి, ఆదికాండం 3:19
మొట్టమొదటిసారి ఆదాము గారిని చేసి ఆయన నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. ఆ జీవాత్మ ఆయన ఆదాము ఆజ్ఞాతిక్రమము చేసి జీవించు ప్రాణిలాగా మిగిలిపోయాడు, ఆత్మను కోల్పోయాడు. ఆ కోల్పోయిన ఆత్మనే తిరిగి తీసుకురావటానికి కడపటి ఆదాము వచ్చాడు భూమి మీదకి. ఎవరు ఆ కడపటి ఆదాము అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. అందుకోసమనే యేసుక్రీస్తు వారిని కడపటి ఆదాము అంటారు. ఆదాము గారికి ఈయనకి ఏంటి పోలిక అంటే, ఆదాముకు బాల్యం లేదు, యేసుక్రీస్తుకు వృద్ధాప్యం లేదు. బాల్యము చూడకుండా ఆదాము ఉనికిలోకి వచ్చాడు, వృద్ధాప్యము చూడకుండా యేసుక్రీస్తు వారు పరమునకు వెళ్ళిపోయారు. కానీ ఈ ప్రక్రియ అంతా కూడా అంత ఈజీగా జరగలేదు ప్రియులారా. ఎందుకంటే పాపం అనేది చాలా ఈజీగా మనుషుల్లోకి ఆదాం ద్వారా వచ్చింది, కానీ రక్షణ అనేది అంత ఈజీగా రాలేదు. తిరిగి కోల్పోయినటువంటి ఆ జీవాత్మను మనము యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి పొందుకోవాలి అంటే పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆయన శరీర రక్తాలను ధారపోయాల్సి వచ్చింది. దానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత కష్టపడితే కానీ ఈజీగా కోల్పోయిన జీవాత్మ తిరిగి మనకు దక్కలేదు ప్రియురాల. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ చూచాయగా చెప్తున్నారు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది. ఎందుకంటే ఆదాము గారిని ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆయన సృజించాడు, కానీ ఆయన ఆత్మను కోల్పోయాడు, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. ఆ మిగిలిపోయిన ప్రకృతి సంబంధమైన ఒకని నుండే భూమి మీద ఉండే ప్రతి జాతి మనుష్యులు వచ్చారు. ఆ ప్రకృతి సంబంధమైన వ్యక్తి నుండి వచ్చిన ప్రతి మనిషి కూడా ప్రకృతి సంబంధిలాగానే పెరిగాడు. ఆ ప్రకృతి సంబంధి అయిన మనిషిని తిరిగి ఆత్మ సంబంధమైన వానిగా మార్చటానికి రెండవసారి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చారు ప్రియులారా. ప్రకృతి సంబంధమైందే మొదట కలిగింది, ఆత్మ సంబంధమైంది కాదు. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టాడు, కానీ రెండవ మనుష్యుడు మంటి నుండి పుట్టినవాడు కాదు, పరలోకము నుంచి వచ్చాడు. ఈ రెండవ మనుష్యుడే యేసుక్రీస్తు వారు. ఈయన ప్రకృతి నుంచి పుట్టినవాడు కాదు, పరలోకము నుంచి వచ్చాడు. ఈయన ఆత్మ మంటి నుండి పట్టినటువంటి ఆదాము నుంచి రాలేదు, పరలోకము నుంచి వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు వారు యోహాను ఉద్దేశించి, బాప్తిస్మిచ్చే యోహాను ఉద్దేశించి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఈ భూమి మీద లేదు అని చెప్తాడు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, నేను అందరిలాగా స్త్రీలు కంటే పుట్టలేదు, నేను డైరెక్ట్గా పైనుంచి వచ్చాను అని దాని అర్థం. కాబట్టి మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి, కానీ కడపటి మనుష్యుడు, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. ఆయన ఆత్మ ద్వారానే ఈనాడు మనము నిత్య జీవాన్ని సంతరించుకుంటున్నాము. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవటానికి మన శరీరాలను ఈ ప్రకృతి భద్రపరుస్తూ ఉంది. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితము అమెరికాలో పుట్టిన వాడికి ఎలాగైనా, చనిపోయిన వారికి ఎలాగైనా సరే జీవాన్ని ఇవ్వచ్చు అని ఆ బాడీలను ఒక డీప్ ఫ్రీజర్లో భద్రపరుస్తూ ఉన్నారంట. వాళ్ళు భద్రపరుస్తున్నారు, కానీ దానికి జీవం ఎలా వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకే కాదు, భూమి మీద ఎవరికీ తెలియదు. చనిపోయిన శరీరము లేపబడాలి అంటే దానికి కావలసింది
దేవుని వాక్కు. దేవుని వాక్కు అంటే ఏమిటి అంటే మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము ప్రియులారా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే చనిపోయినా సరే మనం తిరిగి బ్రతుకుతాము, ఇక ఎన్నటికీ కూడా చనిపోము. అదే ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవము ప్రియులారా. చూడండి, చివరగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. చూడండి ప్రియులారా, మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైన వాళ్ళందరూ బ్రతుకుతారు. మృతులైన ప్రతి ఒక్కడు లేపబడతాడు. కానీ అందులో నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే నీ వారు మాత్రమే, అంటే ఆయన వారు మాత్రమే. ఎవరైతే గ్రంథపు చుట్టలో లిఖించబడిన ప్రకారము తమ శరీరాలతో ఈ భూమి మీద దేవుని యొక్క కార్యక్రమాలు జరిగిస్తారో, తమ శరీరాలలో ఎవరైతే దేవుని యొక్క పనికి పాటుపడతారో, తమ శరీరాలతో తమకున్నటువంటి ఆస్తిపాస్తులతో దేవుని యొక్క కార్యక్రమాలను జరిగిస్తారో వారు మాత్రమే బ్రతుకుతారు. వారి శవములు మాత్రమే సజీవులుగా నిత్య జీవానికి వెళతాయి. అందరి వెళ్ళవు ప్రియులారా. అందరి యేసుక్రీస్తు వారి ఎదుటకు, న్యాయపీఠం ఎదుటకు వెళ్తాయి. కానీ ఎవరైతే గ్రంథపు చుట్టలో రాసిన ప్రకారము భూమి మీద జరిగించి వెళతారో వాళ్ళను మాత్రమే ఆయన నిత్య జీవానికి పంపిస్తాడు. అలా జరిగించని వానిని ఏం చేస్తాడు అంటే లూకా సువార్త 16వ అధ్యాయంలో మనము చూచిన విధంగా నిత్యాగ్ని దండనలో యాతన పడేలా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క అనాదికాల సంకల్పం ప్రకారం ఈ భూమి మీదకి వచ్చామని, మన శరీరాలతో మనము చేసే ప్రతి పని ఈ భూమి రికార్డ్ చేస్తుందని, తుదకు మనము చనిపోయి పాతిపెట్టిన తర్వాత కూడా మన రూపాన్ని ఈ భూమి భద్రంగా దాచుకొని ఒకనాడు మన సృష్టికర్తకు అప్పగిస్తుంది అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము తెలుసుకొని, మనం ఏ రూపంతో అయితే భూమి మీద జీవించామో అదే రూపంతో నిత్య జీవానికి వెళతామన్న విషయాన్ని గుర్తెరిగి ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి మన శరీరాలను దేవునికి ఉపయోగకరమైన సాధనములుగా ఈ భూమి మీద మనము వినియోగించాలి. వినియోగించి ఆయనకు ఘనతను, మహిమను, ప్రభావమును తెచ్చి అనేకమైన శరీరాలను, ఆత్మలను ఆయన కొరకు సంపాదించాలని చెప్పి మన ప్రభువును, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకిట్లో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో చిన్న మందగా చేర్చి నిగూఢమైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, మీ దాసుడైనటువంటి నా తండ్రి అపోస్తలుడైనటువంటి లూకా గారు, అలాగనే అనేక మందిని ప్రవక్తల ద్వారా మీరు మాకు తెలియజేసినటువంటి అంశాలను మాకు నా ప్రభువా, ఈ జన్మను, ఈ శరీరాన్ని మీరేదో ఆషామాషిగా ఇవ్వలేదని, కేవలం మీ అనాదికాల సంకల్పం ప్రకారము మా ప్రతి అవయవాన్ని మీరు చాలా శ్రద్ధగా మీ పని నిమిత్తము రూపొందించి ఈ భూమి మీదకు పంపించారని,
దానికి ముందుగా మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మీరు మృతులలో నుంచి అదే శరీరముతో లేపారని, వాటిని చదివి విన్న వారముగా మేము వాటిని గ్రహించి ఆయన యందు విశ్వసించి ఆయన పట్ల మీరు జరిగించినటువంటి ఈ పునరుత్థాన బలాన్ని మేము విశ్వసించి నిరీక్షించి మా శరీరాలను కూడా మీరు ఒకనాడు అదే విధంగా లేపుతారన్న నిరీక్షణతో ఈ భూమి మీద మేము జీవించే వారముగా మమ్మలను చేసినందుకై మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి నా ప్రభువా. వారి వారి అవసరతలన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని, అలాగనే నా తండ్రి ఉద్యోగరీత్యా ఆయా ప్రాంతాల్లో నా ప్రభువా విధి నిర్వహణలో ఉన్న నా స్నేహితులందరినీ నా తండ్రి మీరు కాచి కాపాడి భద్రపరిచి నా ప్రభువా క్షేమముగా నా తండ్రి వారిని తిరిగి వారి స్వగృహములకు చేర్చగలరని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. అలాగనే నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాముల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా వారి వారి అవసరతలన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని, అలాగనే నా తండ్రి ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్నారో వారందరినీ నా తండ్రి మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని, అలాగనే నా ప్రభువా సార్వత్రిక సంఘములో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి నా తండ్రి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సాధ్యమైనంత ఎక్కువ మంది నా ప్రభువా రక్షింపబడి వారి హృదయాలను, వారి ఆత్మలను మీకు అనుకూలముగా నా ప్రభువా అనుకూలమైన సాధనములుగా మార్చి మీరిచ్చే నిత్య జీవాన్ని పొందగలరని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ నా తండ్రి గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.